గౌరవనీయులైన మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, సోదరి సోదరులారా, ఇంత తీవ్రమైనటువంటి ఎండ ఉంది, అందరికీ చెమటలు గారుతూ ఉన్నాయి. రాష్ట్రమంతా కూడా వడదెబ్బతో చనిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో కూడా వేలాది మంది తరలి వస్తూనే ఉన్నారు. జగన్ గారి దీక్షకు సంఘీభావంగా, సమర దీక్షకు గొప్ప సమరోత్సాహంతో ముందుకొస్తా ఉన్నారు. నిజంగానే సంవత్సర కాలంలోనే ఈ ప్రభుత్వం పైన సమరం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మామూలుగానే పాలకులు చెప్పే మాటలకు, హామీలకు కొంత తేడా పెట్టుకుంటారు ప్రజలు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చర్లే అని చెప్పి. అయితే చంద్రబాబు నాయుడు గారు అనూహ్యంగా ఇచ్చిన హామీలకు, చేతలకు ఎక్కడ కూడా పొంతన లేదు. నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు కోరారు, 100 ప్రశ్నలు ఇస్తున్నా, బ్యాలెట్ పెడుతున్నా, మీరు అవునైతే అవునని, కాదైతే కాదని చెప్పమన్నారు. మేము శాసనసభ్యుడిగా ఉన్నా కాబట్టి అన్నీ కొట్టివేస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేలే అనుకుంటారేమో అని ఎంతో ప్రయత్నం చేశా. ఒక 2 మార్కులైనా ఏడైనా ఇద్దాం, అవును అనే దగ్గర ఒక టిక్ అయినా పెడదామని చెప్పి చాలా ఆలోచన చేశా. ఒక్క క్వశ్చన్లో కూడా చంద్రబాబుకి మార్క్ వేసేటువంటి పరిస్థితి లేదు. అన్ని అబద్ధాలే, అన్ని మోసపు హామీలే. చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర పాలనలో ఎప్పుడూ చెప్తా ఉంటాడు, ఈ రాష్ట్రంలోనే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది, నాకు సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా పనిచేశా, సుదీర్ఘకాలం ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశా, గొప్ప అనుభవం ఉందని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. కానీ ఒక్క సంవత్సర కాలంలోనే ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల ఇంత తీవ్రమైనటువంటి అసంతృప్తి కనపడతా ఉంది. అన్ని రంగాలలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈ ప్రభుత్వానికి గతంలో ఓటేసినటువంటి వాళ్ళు సైతం ఈరోజు ఎందుకు ఓటేసామో అని చెప్పి బాధపడేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ పోయినా అసంతృప్తి. రైతులు కళ్ళలో కన్నీళ్లు పెట్టిస్తూ ఉంది ప్రభుత్వం. రైతుల పట్ల ఇంత దారుణంగా, పైశాచికంగా ప్రవర్తించిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు కూడా చూడలా. రాష్ట్రమంతా తీవ్రమైనటువంటి కరువు వచ్చింది. ఊళ్ళకు ఊళ్ళే ఖాళీ అయిపోతున్నాయి. తాగడానికి నీళ్లు లేవు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అయినా సరే ఈ ప్రభుత్వం పరిహాసం ఆడుతూ ఉంది. ఒకవైపు ఇంత తీవ్రమైనటువంటి కరువు లేదని చెప్తూనే కరువు బారిన పడిన రైతుల్ని, ప్రజల్ని, కూలీలను ఆదుకునేదానికి ఏమాత్రం కూడా స్పందించడం లేదు. ఇది ఒక హృదయం లేనటువంటి ప్రభుత్వం. రాక్షసంగా వ్యవహరిస్తూ ఉంది ప్రజల పట్ల ఈ ప్రభుత్వం. ఇంత కరువు వస్తే రైతులకు చివరికి బ్యాంకుల్లో రావాల్సిన రుణాలు కూడా రాలా. 56,000 కోట్లు ఇస్తామని చెప్పి 23,000 కోట్ల రూపాయలు కూడా రైతులకు అప్పులు ఇచ్చిన పరిస్థితి లేదు. వడ్డీల గురించి, వడ్డీ లేకుండా రుణాలు అనేటువంటి మాటే మర్చిపోయినారు ఈరోజు ప్రజలు. బ్యాంకు దగ్గరికి పోవాలంటే భయపడేటువంటి పరిస్థితి ఈరోజు రైతాంగం ముందు కనపడతా ఉంది. ఇత్తనాలు ఇవ్వరు. సబ్సిడీ ఇత్తనాలకు కేటాయించిన డబ్బులు 212 కోట్లు కేటాయిస్తే 100 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు ఈ ప్రభుత్వం ఒక సంవత్సర కాలంలో.
రైతులకు యంత్రాలు తెస్తామన్నారు, హైటెక్ మాటలు చెప్పారు. 90 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తే 30 కోట్ల రూపాయలు కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి పాపాన బోలా. అన్ని రంగాల్లో కూడా వైఫల్యమే. రైతులు కష్టపడి కరువు కాలంలో కూడా పంటలు పండిస్తే పంటలకు గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధర ఇచ్చేటువంటి కనీస ప్రయత్నం కూడా చేయాలా. ఈ విషయంలో కూడా అబద్ధాలు, ఈ విషయంలో కూడా ప్రజల్ని వంచడమే, ఈ విషయాల్లో కూడా ప్రజల్ని అపహాస్యం చేయడమే ఈ ప్రభుత్వం. అందుకనే ఈ ప్రభుత్వం పైన సమరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఈరోజు భయపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తేనే. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తేనే జారిపోతా ఉన్నాయి ఈ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం 67 మంది శాసనసభ్యులతో ఉన్నటువంటి ఈ బలమైన ప్రతిపక్షాన్ని ఎదుర్కొంటామనేటువంటి ధైర్యం ఏ కోసైనా కూడా లేదు. ఈరోజు చెప్తా ఉన్నాడు రాష్ట్రం విపత్కర పరిస్థితుల్లో ఉంది, అందరం కలిసి పనిచేయాలంటున్నారు. ప్రభుత్వంలో ఉన్న మీరు అందరి సహకారాన్ని తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఏ రోజైనా ప్రతిపక్ష పార్టీ నాయకుడిని గౌరవించారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రతిపక్ష పార్టీని ఎప్పుడైనా విశ్వాసంలోకి తీసుకున్నారా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు మీ వైఖరి వల్లనే ఈ రాష్ట్రంలో మీకు మద్దతునిచ్చే పార్టీ ఒక్కటి కూడా లేదు. కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా నీ విధానాలను వ్యతిరేకిస్తా ఉన్నారు. నీవు చెబుతున్న అభివృద్ధి విధానంలో పేద ప్రజలకు, రైతులకు ఎక్కడ కూడా స్థానం లేదు. కేవలం కార్పొరేట్ శక్తుల్ని ముందు తీసిపోయేటువంటి అభివృద్ధి విధానం, దివాళా కోరు విధానం ఈరోజు చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి సందర్భంగా స్పష్టం చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు రాజ్యాంగం పైన గౌరవం లేదు. ఎన్నికైన ప్రజాప్రతినిధుల పైన కనీస మర్యాద పాటించేటువంటి నాగరికత కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి లేదు. సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు కళ్ళలో నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళని పురుగుల్లాగా చూస్తా ఉన్నారు. ఈరోజు వాళ్ళ పైన పెత్తనం చలాయించడానికి ఈరోజు సామాజిక కార్యకర్తలు అనే పేరు పైన రౌడీ సీటర్స్ని లంచగొండల్ని పెట్టి వీళ్ళే మీకు బ్యాంకు లోన్లు ఇస్తారు, వీళ్ళే మీకు పింఛన్లు ఇస్తారు, వీళ్ళే ఉపాధి పనులు పెడతారు, వీళ్ళే ఉపాధి హామీ కార్యకర్తలు నిర్ణయిస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, బ్యాంకర్స్ ఒప్పుకున్నారు, అన్ని అర్హతలు ఉన్నాయి, ఇంతకుముందే ఎంపిక చేయబడ్డారు, వాళ్ళకి ఒక్క బ్యాంకు లోన్ ఇవ్వమని చెప్పి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఈరోజు రానటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎంత ఘోరంగా ఉందంటే మా నియోజకవర్గంలో ఒక ఊరు నుంచి నాకు ఫోన్లు చేశారు, అన్న పెన్షన్లు వస్తాయా రావన్నా, మన పార్టీ అంటే ఇవ్వడం లేదు అంటే నేను చెప్పా నిబంధనలోనే పెట్టారు, సామాజిక కార్యకర్తలు సెలెక్ట్ చేయాలన్నారంటే ఆ అబ్బాయి అన్నాడు అయితే పెన్షన్కి 1000 రూపాయలు అడుగుతున్నారు ఇస్తానా అయితే అని అన్నాడు. మరుసటి రోజు నుంచి నాకు ఫోన్ చేయలా. 1000 రూపాయలు ఇస్తే పెన్షన్లు ఇస్తా ఉన్నారు ఈ సామాజిక కార్యకర్తలు, చంద్రబాబు గారి కమిటీలు. మా మండలంలోనే బెలుగుప్ప అనే గ్రామం ఉంది, రోజు ఫోన్ చేసేవాడు, లోన్ నాకు శాంక్షన్ అయిందన్న ఇంతకు ముందే ఇప్పించమని చెప్పి అడిగితే 20,000 అడుగుతున్నారన్నా అని చెప్పాడు. 2 రోజుల తర్వాత 20,000 ఇచ్చి లోన్ శాంక్షన్ చేసుకున్నారు. ఈరోజు అవినీతి అనేది అన్ని స్థాయిల్లో పేరుకుపోయింది. ఈరోజు నిప్పు లాంటి మనిషి అని చెప్పుకుంటా ఉన్నాడు. నిజంగా సిగ్గుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మీ పార్టీ నాయకుడే, ప్రధానమైనటువంటి నిందితుడే మీ రేవంత్ రెడ్డి గారే. చంద్రబాబు గారు చెప్తే నేను వచ్చా అని చెప్పాడు. చంద్రబాబు గారితో మాట్లాడిస్తా అన్నాడు. 5 కోట్ల రూపాయల వరకు మేము ఇస్తామని చెప్పాడు. మేం చెప్పాం అదేమైనా మీ పార్టీ శాసనసభ్యుడే స్వయంగా ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి అంతా కూడా ఉంది. హోమ్ మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు మీ మాటలన్నీ రికార్డ్ అయ్యాయని చెప్పి, అయినా నిప్పు లాంటి మనిషిని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు. చివరిగా ముగించే ముందు శాసనసభ్యులుగా మేము ఈరోజు ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామంటే 67 మంది శాసనసభ్యులు ఉన్నారని చెప్పి
మా శాసన నియోజకవర్గాలన్నింటినీ కూడా ఈరోజు 2వ తరగతి నియోజకవర్గాలుగా పెట్టారు. మాకు ఎలాంటి సహాయం లేదు, సహకారం లేదు. అధికార పార్టీ కార్యకర్తలు ఓడిపోయినందుకు మా పైన ఈరోజు కక్ష తీర్చుకుంటా ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన జిల్లాల పైన ఈరోజు కక్షపూరితంగా వ్యవహరిస్తా ఉంది ప్రభుత్వం. శాసన సభ్యులు 67 మంది సహకారం లేకుండా మీరు ప్రభుత్వం ఏ విధంగా నడుపుతారని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. మా సహకారం లేకుండానే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారా మీరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకనే మా పట్ల ఈరోజు శాడిజాన్ని డెవలప్ చేసుకుంటా ఉన్నారు. మంచిది కాదు. ఓటేసిన ప్రజలను గౌరవించండి, అన్ని నియోజకవర్గాల్ని సమానంగా చూడండి. లేకపోతే మా పోరాటాన్ని, మా సమరాన్ని మీరు చవి చూడాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చినందుకు ఈ యొక్క ఈవెంట్ అంతా కూడా ఆర్గనైజ్ చేసినటువంటి నిర్వాహకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. నమస్తే.